హాయ్ ఫ్రెండ్స్, దసరా కోసం మా అపార్ట్మెంట్లో ఎదురుగా బొమ్మల కొలువు పెట్టారనమాట. ఇలాగా నేను చీర కట్టుకొని వెళ్ళొస్తానని చెప్తే మా పాప అవునుండి ఒక్కసారి నీ చీర వీడియో తీస్తాను అని చెప్పింది. ఇది నా ఓల్డ్ శారీనే అనమాట. ఇది ప్లెయిన్ శారీ తీసుకొని ఆ వర్క్ అంతా నేనే వేసుకున్నాను. ఇంకా న్యూ బ్లౌజ్తో ఇట్లా పేరప్ చేశాను. ఎదురుగానే మన ఇంటికి కొంచెం ఎదురుగా ఒక ఇల్లు ఉంటుంది, దాని పక్కనే ఇంకొక ఇల్లు అనమాట. అక్కడ సరే రండి, మీరు నాతో పాటు చూద్దాం వాళ్ళ బొమ్మల కొలువుని. కెన్ ఐ టేక్ ఏ వీడియో? చూసారా, ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అనమాట. ఇలాగా డెకరేట్ చేస్తున్నారు. ముందరేమో మొలకలు వేసి, మొలకలు అది రియల్ అనమాట. మొలకలు వేసి మనం మామూలుగా మొలకలు పుణ్యంకి మొలకలు వేస్తాం కదా తోటలో, అట్లాగా వీళ్ళు ఇక్కడ మొలకలన్నీ వేసేసి మధ్యలో ఫార్మర్స్ని పెట్టారనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది థీమ్ అనేది. ఎంట్రన్స్లో పల్లెటూరి వాతావరణం, ఇంకా రైతులు వాళ్ళు పండించే ధాన్యము ఇవి పెట్టున్నారు. తర్వాత ఇక్కడ గొలువులో ముక్కోటి దేవతల్ని డిస్ప్లే చేస్తున్నారు. కానీ మెయిన్ థీమ్ ఈసారి వచ్చి డాన్స్ ఫామ్స్, అంటే కొత్తగా బొమ్మలు కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఈసారి కొత్తగా బొమ్మలు కొన్నది వచ్చి డాన్స్ ఫామ్స్, అన్ని డాన్స్ ఫామ్స్ని కొన్నారట. ఇది చూడండి, ఎప్పటి నుంచో కలెక్షన్ అంట వీళ్ళకి. ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ తీసుకొని చేస్తారు. ఇంకా కలెక్ట్ అయిన థీమ్స్ అన్ని ఇలా కొలువులో బ్లాక్స్గా డిస్ప్లే పెడతారన్నమాట. ఇక్కడంతా వుడెన్ డాల్స్ విత్ ఫెస్టివల్ థీమ్. ఇక్కడేమో మనం యూజ్ చేసుకునే పాత్రలు, డిఫరెంట్ పాత్రలు, కుండవి, అల్యూమినియం, స్టీల్, ఇత్తడి సామాను ఇవంతా. ఇక్కడేమో కృష్ణుడిది, అంటే రాధాకృష్ణ థీమ్, కృష్ణుని లీలలు, గోపికలు. ఇక్కడ చూడండి, గోవర్ధనగిరి ఎత్తుతున్నాడు కదా చిట్కిన వెలుతో. ఇదంతా డిఫరెంట్ స్టేట్ యొక్క కాస్ట్యూమ్స్ అనమాట. ఆంధ్ర, కర్ణాటక, కేరళ, రాజస్థానీ, పంజాబీ, ఇంకా ఇట్లా అన్ని డిఫరెంట్ స్టేట్స్ యొక్క కాస్ట్యూమ్స్. ఇక్కడ ఈ ఇయర్ డాన్స్ ఫామ్స్ థీమ్ అని చెప్పాం కదా, సో ఇక్కడ ఆల్ డాన్స్ ఫామ్స్ అనమాట. కథక్, భరతనాట్య, అట్లా అన్ని డాన్స్ ఫామ్స్ యొక్క డాల్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నాయి. ఇంకా నెక్స్ట్ ముక్కోటి దేవతలు, రాముడు, లక్ష్మణుడు. ఇక్కడ చూడండి, హనుమంతుడు కొండను తీసుకెళ్తున్నారు కదా, అలాగా. ఇంకా ఇక్కడ బ్రహ్మ, విష్ణు, నారద మహర్షి, ఇలా అందరు, సాయిబాబా, రామ ఫ్యామిలీ, ఇంకా లక్ష్మి, సంతాన లక్ష్మి, అందరు లక్ష్ములు. ఇంకా నెక్స్ట్ వింగ్ ఏమో మనం తినే ఫుడ్, ఏమేమి ఫుడ్ ప్యాకెట్స్ అనమాట. ఇక్కడ అన్ని ఆల్ ఫ్లోర్స్, పిండి, అన్ని పిండిలు, రకరకాల పిండిలు, రకరకాల ఫ్రూట్స్, ఇంకా రకరకాల స్వీట్స్, అలా. ఇవన్నీ గేమ్స్ అనమాట, మనం ఆడుకునే గేమ్స్. మనకి చాలా డిఫరెంట్ గేమ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, పాచికలు ఆడేది, ఆ బొమ్మలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చూసారా, అలా పెట్టున్నారు. ఇంకా బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. నేను అడిగాను, చెప్పండి వీటి గురించి అంటే, ఏ లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ తీసేసుకొని దాన్ని కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టేస్తాను, కానీ ఇది మాత్రం నాకు చాలా స్పెషల్. ఇది మా ఇలవేల్పు దేవుడు రంగనాథ స్వామి టెంపుల్ అట. మొత్తం స్టోన్తోనే ఉంటుందంట ఈ టెంపుల్. ఈ టెంపుల్ని మాత్రం నా స్వహస్తాలతో తయారు చేసుకున్నాను అని చెప్పారన్నమాట. చూసారా, నటరాజు, కాంతారా టాయ్, నరసింహ అవతార ఉద్భవం, లక్ష్మీ అవతారం ఉద్భవించటం, అదే అమృతాన్ని చిలుకుతారు కదా, సో సముద్ర మతనం. ఇక్కడ పార్వతి పరమేశ్వరులు, ఇంకా వెంకటేశ్వర స్వామి, పద్మావతి, విష్ణువు, ఇట్లా అన్ని దేవతలు. చూసారా, పైన విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు. ఇది ఇక్కడ అన్నమాట.
నరసింహ అవతారం. భక్త ప్రహ్లాదుడు స్తంభంలో ఉన్నాడా అని అడిగితే అట్లా వస్తాడు కదా, పుడతాడు కదా. సో అది ఇక్కడ చూడండి. ఇంకా ముక్కోటి దేవతలు అన్నమాట. ఇంకా చిన్న చిన్న టాయ్స్. ఇక్కడ చూడండి, హనుమంతుడు కొండని తీసుకెళ్తున్నాడు కదా, సంజీవని హనుమంతుడు. బ్రహ్మరూపం గణేశం భజేమా, పరబ్రహ్మరూపం గణేశం భజేమా, గుణాతీతమానందరూపం చిదాభాసకం సర్వగమ్యానగమ్యం, మునిత్యేయమాకాశరూపం పరేశం, పరబ్రహ్మరూపం గణేశం భజేమా, పరబ్రహ్మరూపం గణేశం భజేమా, జగత్కారణం కారణం జ్ఞానరూపం సుహాదిం సుహాదిం గణేశం గణేశం, జగద్వ్యాపినం విశ్వవంద్యం సురేశం, పరబ్రహ్మరూపం గణేశం భజేమా, పరబ్రహ్మరూపం గణేశం భజేమా. ತಿಲಕ ನೊಸಲಿ ಗಿಟ್ಟ ಕುಸುಮಿ ಬೆಳಗಿರೆ ಪುಸ್ತಕಾವ ಪಿಡಿದಿರುವ ಶಕ್ತಿ ರೂಪಿಗೆ ನಿತ್ಯ ಶುಭಮಂಗಲಂ ಜಯ ಮಂಗಲಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಲಂ ಹರಾಯ ಮಾಮಕಾಧೀಶರಾಯ ಮಹಿಕ ಮಂಗಲಂ. It's so big to drink. Completely. Which one, Putta? What you're asking? This one's the green color one. గ్రీన్. చూసారా, ఇట్లా ఇంట్లో బొమ్మల కొలువుని ఏర్పాటు చేసి అపార్ట్మెంట్లో ఉన్న పిల్లల్ని పిలిచి పిల్లలతో హారతి ఇప్పిస్తారంట. ఇంకా పిల్లలు ఎవరికైనా శ్లోకాస్ కానీ సాంగ్స్ కానీ తెలిస్తే పాడమని చెప్పి, డాన్స్ తెలిస్తే చేయమని చెప్పి, అలా ఎవ్రీ ఈవినింగ్ సాగుతుందన్నమాట. ఈ 9 days ఇలానే ఉంటుందంట. పూజ మాత్రం వాళ్ళు మార్నింగే చేసేసుకుంటున్నారు. అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ మీకు వీలు కుదిరినప్పుడు 9 రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి బొమ్మల కొలువుని డిస్ప్లేని చూసి వెళ్ళమని చెప్తారు. వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమలు తాంబూలము ఇచ్చి పంపిస్తున్నారన్నమాట. పిల్లలకేమో చాక్లెట్స్, మన కల్చర్ యొక్క బుక్స్, దేవి దేవతల కథల బుక్స్ ఇచ్చి పంపుతున్నారన్నమాట. అది చూసారా, నచ్చిందా వ్లాగ్? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పటిదాకా చూసినందుకు. సరే, మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సరితా సరదా పడింది. సైనింగ్ ఆఫ్.